ఎన్ని ఉంటాయి ఇవి? ఎన్ని కేజీస్? कांटा करे तो मालूम। ఈ డబ్బులతో హాస్పిటల్ చూపించి కిరాయి ఇవ్వాలి అంతేనా? మీకు సొంత ఇల్లు లేదా? ये घर नहीं किराए से 5.5 ఇల్లు కూడా కిరాయి, ఇది కూడా కిరాయికి తెచ్చింది. వెల్కమ్ టు యువర్ స్టోరీ సాయిరెడ్డి. ఈరోజు ఒక కొత్త స్పెషల్ స్టోరీ. నిజంగా ఇది నా గుండెను పిండేసిన స్టోరీ. అయితే ఈ రోజుల్లో తల్లిదండ్రులను ఎటుపోతే మాకేంటి, మా లైఫ్ బాగుంది, మా పిల్లలు బాగుండ్రు అని చెప్పి చాలామందిని చూస్తుంటాం. కానీ అదే తల్లి కోసం వారి జీవితాలను త్యాగం చేసినటువంటి 2 కొడుకుల గురించి చెప్తాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ తల్లిని మనం టేలా మీద తీసుకొని వస్తారు. టేలా అంటే అరటి పండ్లు ఇవన్నీ అమ్మడానికి టేలా ఉంటుంది కదా, వెజిటేబుల్స్ బండి. ఆ బండి మీద ఆమెను ఎక్కించుకొని వస్తారు. ఎక్కడికి అని ప్రశ్నిస్తే ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. ఎందుకు మీకు ఆటోలు లేవనంటే, మేము ఉంటున్న గల్లీలో ఆటోలు రావు అని చెప్పారు. అంటే మన షాద్ నగర్లో అలాంటి ప్లేస్ కూడా ఉంది. అంటే ఆ గల్లీలోకి ఆటోలు కూడా వెళ్ళవు, ఆ ఏరియాకి ఆటోలు కూడా పోవు. వాళ్ళు మళ్ళీ ఏంది పరిస్థితి అని ఎంక్వైరీ చేస్తే, వాళ్ళు తీసుకొస్తున్న టేలా కూడా రెంట్కే, వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా రెంట్కే. ఈరోజు వాళ్ళ మమ్మీని వాళ్ళ హాస్పిటల్ చూపించడానికి వాళ్ళకు మొన్న వచ్చిన రేషన్ బియ్యాన్ని అమ్మి ఆమెకు హాస్పిటల్ చూపిస్తారు. ఇంత దారుణమైన పరిస్థితి, ఎంత అసలు నాకు ఏం అర్థం కాలేదు ఆ సమయంలో. ఎందుకనంటే వాళ్ళ తల్లికి ఈరోజు హాస్పిటల్ బీపీ చెకప్ ఇవన్నీ వేయించి హాస్పిటల్లో చూపించాలని అంటే, వాళ్ళు మొన్న లాస్ట్ టైం వచ్చినటువంటి రేషన్ బియ్యాన్ని అమ్మేసి ఆమెకు చూపించాలి. మళ్ళీ ఆమెను అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకురావడానికి కూడా వాళ్ళ దగ్గర వెహికల్స్ అంటూ ఏం లేవు. వాళ్ళు ఆ టేలా పైన తీసుకొని వచ్చారు. మరి ఆ టేలా కూడా వాళ్ళది కాదు, దానికి కూడా 200 రూపాయలు కిరాయి ఇవ్వాలన్నట. అంటే ఎంత పరిస్థితి దారుణంగా ఉందన్నది ఆలోచించాల్సిన అవసరం. ఇలాంటి వాళ్ళని నిజంగా గుర్తించి ప్రభుత్వం కొంతమేరకు వాళ్ళకి సపోర్ట్ ఇస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నిజంగా అంటే ఎలక్షన్స్ టైంలో, ఓటింగ్ టైంలో మాత్రమే వాళ్ళు రాజకీయ నాయకులకు వీళ్ళందరికీ కూడా గుర్తొస్తారు. మిగతా సమయంలో ఎందుకు గుర్తుకురారు? అసలు వాళ్ళ ఏరియాకి ఆటో వెళ్ళకపోవడం ఏంది? సరే, ఆటోకు అయితే 100 రూపాయలు అవుతుండే, వీడు ఆ టేలాని రెంట్కి తీసుకొస్తే 200 కట్టాల్సి వస్తుంది. 200 రూపాయలు టేలాకి కట్టాలి. అమ్మిన బియ్యంలకెళ్ళే ఆ టేలా పైసలు తీసేసేయాలి, బండి పైసలు కిరాయి, మళ్ళీ వాళ్ళ అమ్మకి హాస్పిటల్ చూపించాలి. ఇంత దారుణమైన పరిస్థితి. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది, పెద్ద కొడుకు ఫుడ్ చేసేస్తాడు, చిన్న కొడుకు ఆమె బాగోగులు చూసుకుంటాడు. పెద్ద కొడుకు వండిన ఫుడ్ను చిన్న కొడుకు వాళ్ళ మమ్మీకి తినిపించడం ఇట్లాంటివి చేస్తుంటారు. అయితే వాళ్ళు ఈ ఏజ్, వాళ్ళ ఏజ్ కూడా ఏం తక్కువ లేదు, వాళ్ళు కూడా 40+ ఉంటారు. నిజంగా వాళ్ళ తల్లి కోసం వాళ్ళు పడుతున్న కష్టం అనేది ఆ దేవునికి మాత్రమే తెలుసు. రియల్లీ ఆ 2 బ్రదర్స్కి హ్యాట్స్ ఆఫ్. అసలు మొత్తం వీడియో ఏం జరిగింది, అక్కడ నేను ఏం మాట్లాడాలన్నది మీరే చూడండి. అడగనా సత్యమన్నా నువ్వే? कहाँ से इसका है गाड़ी? ये किराए से चमड़े वाला तुम्हारा है? नहीं, हमारे चमड़े वाला किराए से। हाँ, किराए दे। क्यों ऑटो में नहीं जा रहे हैं आप? घर नहीं है, कुछ भी नहीं आता। एज कितना है आप? नहीं मालूम, एज नहीं मालूम बेटा। कितना साल? इंदल ने अड़गिना कितना साल है कितना तुम्हारे को? वो एक्शन के ज़माने की है, और माँ कितना साल है तुम्हारे को? नहीं मालूम। 50 साल, 60 साल, 70 साल? बेटा हमारे अम्मा बाबा मर गए, कौन नहीं है, बेटा भी जवान, बेटा भी मर गया बा, क्या करें? साल कितना साल होता है जी? 60, 70? कौन नहीं है, भाई जवान पड़ता बा, भाई मर गया, पहला बेटा मर गया बड़ा। नहीं जी, आप क्या होते तुम? अम्मी तुम्हारा वो बेटे हैं।
दोनों बेटे बेटे। तुम लोग कुरकुरा का और जैनब भी तू दिल से जाता है और ना जिनको जाते पड़े ऐसा हो गया पूरा నువ్వు ఒక్కనివేనా मैं तीनों छे మీరు ముగ్గురు आओ ముగ్గురు ఉన్నారా ఇప్పుడు और तीन जने ఇప్పుడు ఇప్పుడు దీని మీద తీసుకెళ్తారు కదా ఎందుకు దీని మీద తీసుకెళ్తారు అంటే ఆటోకి తీసుకెళ్ళొచ్చుగా मैं ऑटो वाले नहीं आते चमड़ा वाले महिला चमड़ा वाला महिला नहीं यहाँ पे नहीं आते ऑटो वाले ఆటో రావంట కాబట్టి దీని మీద తీసుకోబోతురా हाँ ये किराए के लिए కూడా కిరాయి కూర్చున్నా చెమ్మలో కిరాయికి కంటే ఎంత కిరాయి దీన్ని ये 200 रुपये ले 200 దీని చార్జెస్ 200 తీసుకోను మళ్ళీ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసేయాలి ఇది తీసుకుపోయి आओ అంటే అక్కడికి ఆటోలు వెహికల్ ఏం రావు ఇక. అంటే మీ ఇంటి దగ్గరికి రావా ఆటోస్ नहीं आता ऑटो వెహికల్ ఏం రావు वो काटते ना जानवर नहीं काटता जानवर काटते इसलिए नहीं आते हाँ नहीं आते है ना। हमारे लोग ये भी किराए में लेके आए आओ वहाँ से ये भी किराए में देते आओ ఇది కూడా कितने लेते किराए में इसका 200 చెప్తారే 200 దీనికి చార్జెస్ ఫోటో फिर తీసుకెళ్ళి शाम तक देना है మంచి కొట్టు వచ్చేటట్టు टंकी टंकी क्या टंकियाँ टंकियाँ बेचने आए हाँ बेचने के लिए యాదగిరి किराए के पैसे టూ. ये डर- ఎన్ని ఉంటాయి ఇవి ఎన్ని కేజీస్ कितने रहते किराए की वहाँ काटा करे तो मालूम ఈ డబ్బులతో హాస్పిటల్ చూపించి కిరాయి ఇవ్వాలి हाँ అంతేనా మీకు సొంత ఇల్లు లేదా ये ही घर नहीं है किराए से 5.5 है ఇల్లు కూడా కిరాయి हाँ ఇది కూడా కిరాయికి తెచ్చింది हाँ हाँ తిండి మంచి చెడు అంతా మీరే చూస్తారు కూతుర్లు మీకు మ్యారేజ్ అయిందా नहीं नहीं काले। शादी नहीं हुआ शादी नहीं हुआ तीन की शादी नहीं हुआ नहीं हुआ वहाँ पे रहते किराए से 5.5 वाहिद भाई की ड्यूटी बोले थे कोई नहीं बोले चमड़े वाले वाहिद भाई हेलो हेलो राकेश मेरा नाम ये गाने दबा जाओ मस्त वाटलं लॉंग्वेज वर